కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాను. బీరకాయ టమాటా కర్రీ. నేను ముందుగానే అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాను. తర్వాత ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఈ ఎండలో ఈ వంట చేయడం ఏం బాధనో, ఈ గ్యాస్ల బాధ ఏంటనో. చూడండి, మా ఇంటి దగ్గర కుక్కలు కూడా మురుగుతున్నాయి. ఇంత ఎండలో నేను పని చేయాల్సి వస్తుంది. పిల్లలకి ఇద్దరికి ఆకలి ఫుల్గా అవుతుంది. ఇప్పుడు నేను మా గార్డెన్లో ఉన్న కల్మాపాకు తీసుకొని కూరలో వేస్తాను. చూడండి, మా కల్మాకు చెట్టు ఎంత బాగుందో. చూడండి 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 మా కరివేపాకు చెట్టు. కరివేపాకు తెంపుతున్నాను నేను కూరలు వేయడానికి. చూడండి చూడండి. ఇప్పుడు ఈ కరివేపాకు కూరలో వేస్తాను. ఇదిగోండి, కరివేపాకు వేసాను. వేసి కలుపుకొని ఉల్లిగడ్డ మంచిగా రెడ్గా అయ్యిందబ్బో. టపటపై ఎగురుతుందబ్బో. మంట మంట మంట, ఇంకా కొంచెం మంట పెడదాం. గడ్డలు వేసిన మంట పెట్టిన. నా మొహం అయితే మస్తు భరిస్తుంది, మంటలు వేస్తుంది. ఇప్పుడు నేను చేసే పని బీరకాయలు వేయడం. బీరకాయ వేస్తున్నాను, కూర కమ్మగా ఉంటుందంట, మా బిడ్డలు తింటారంట, మా ఆయన కూడా తింటాడంట. చూడండంట. ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళా ఒక్కసారి కలుపుకుందాము ఈ బీరకాయని. నా మొహము బాగా మండుతుంది ఎండకి. గ్యాస్ లేక నీ బాధేమిటో. ఎప్పుడైనా నేను కట్టెల మీద వండుతానని అసలు అనుకోలేదమ్మా. ఈ కష్టాలు ఎవరికి రావద్దమ్మా. ఓయమ్మ మంట బాగా మండవే అమ్మా. నువ్వు మండు నేను మండు. ఇంకోసారి మంచిగా మంట పెట్టుకున్నబ్బా, కానీ నాకు మాత్రం మస్తు వేడవుతుందబ్బా. మంట మండుతుంది. ఇక్కడ ఎట్లా మండుతుందన్నమాట, నా మొక్క అట్లా మండుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఈ బీరకాయ. కలిపి మూత పెడదాము. ఈ బీరకాయ చూడండబ్బా ఎట్టుందో. బీరకాయ కూర డింగు పెట్టిన మూత. మళ్ళొక్కసారి కలుపుకుందాము. అబ్బబ్బు కాలుతుంది. పొయ్యమంటేమో చేతులు కాలుస్తుంది. నా కడుపు మంటేమో ఎప్పుడు తింటానండి. అబ్బా కూర మంట కడుపు. చూడండమ్మా చూడండి, ఈ కూర వేగుడు చూడండి. నాకేమో ఆకలితోటి కడుపు మంట చూడండి. పూర్ణత్వ ఉప్పు కారం తీసుకురామ్మా.
రావమ్మ ముద్దుల బిడ్డ, ఉప్పు కారం ఇచ్చిపోమ్మా. రావమ్మ ముద్దుల బిడ్డ, ఎట్టున్నావు బిడ్డ నువ్వు. రావమ్మ పోవమ్మ ముద్దుల బిడ్డ, నువ్వు ఫ్యాన్ కింద కూసోవమ్మా. నేను ఇప్పుడు కూరలో ఉప్పు వేస్తున్నా చూడండమ్మా. రింగుటికం కూరలో ఉప్పు వేసాక మళ్ళీ కలుపుకుంటాం. మండమ్మ మండు పొయ్యమ్మ, జల్ది కానీ ఎమ్మమ్మ, కమ్మ కమ్మగా తింటమ్మా. పొయ్యమ్మ కట్టెలు కట్టెలు మండమ్మ, జల్ది జల్ది మండమ్మ. పొయ్యమ్మ పొయ్యమ్మ పొయ్యమ్మ. యాడికెళ్ళి వస్తున్నావే నువ్వు, యాడ నుంచి వండుతావే. పొయ్యిలో కట్టెలు పెట్టి మండుతుంటే నా కడుపులో ఆకలి తీరుతుందమ్మా. టింగు టింగు. మంట తగ్గిందమ్మో, మంట తగ్గిందమ్మా. చిన్న చిన్న కట్టెలు ఇద్దామమ్మ, మంట పెరుగుతుంది అమ్మ. ఈ కూర అయిపోతుందమ్మా. ఇప్పుడు మనం కొంచెం టమాటాలు వేసుకుందాం. జ్వరం మంచిగుండమ్మ, గిన్నెమ్మ మంచిగుండు. ఇప్పుడు టమాటాలు మంట ఫుల్ అవుతుంది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకుందామా, నేను టమాటాలు వేసుకుందామా. వంట సూపర్ వస్తుందమ్మా, మంట సూపర్ వస్తుందమ్మా. కలపడానికి కష్టం అమ్మా, కలపడానికి కష్టం అమ్మా. చెయ్యి సొర్రు అంటుందమ్మా, చెయ్యి సొర్రు అంటుందమ్మా. టమాటా సూపర్ కొడుతుందమ్మా. ఇప్పుడు ఏం చెయ్యాలా, మూత పెట్టాలా. పెట్టినా అబ్బో కలింద్రు కలింద్రు కలింద్రు. ఇదమ్మా కూర అంతా కలిపి చూద్దాం. చెయ్యి కాలిందమ్మో, చెయ్యి కాలిందమ్మో. అబ్బా కొత్త కొత్త కూర ఉడికింది. చూడండి అబ్బా, బీరకాయ టమాటా ఉడికింది. ఇప్పుడు నేనేం చేయాలంటే కొంచెం కారం వేస్తాను. చూడండమ్మా, పొయ్యి మీద వండిన బీరకాయ టమాటా మంట చూడమ్మా. మంట అగో మస్తు ఎర్రగా వస్తుంది. నా కూర చూడండమ్మా, కూర కూర ఉడికిందమ్మా, ఉడికిందమ్మా. ఆహా ఏం రుచి, బీరకాయ రుచి. చూస్తూ ఉంటే నోరు ఊరుతుందమ్మా. చివరిగా వేసుకుంటున్నాను కొత్తిమీర. అమ్మో కొత్తిమీర, కొత్తిమీర, కొత్తిమీర. ధనియా పత్త, నాకు ధనియా పత్త అంటే చాలా ఇష్టం, ఎక్కువ వేసుకుంటాం. అమ్మ వంట వంట కాలే, కూర మాత్రమే. ఇప్పుడు బువ్వ వండుకోవాలి. బువ్వ అంటే అన్నం వండాలమ్మా. అన్నం కూడా ఈ కట్టెల మీద ఈ ఎండకే వండాలి. ఈ కూర అయితే అయ్యింది ఎర్రెర్రగా, పచ్చిపచ్చగా, బెల్ల కలర్గా కనిపిస్తుంది. ఇదేమి మంట చూడని సూపర్ మండుతుంది. నా బీరకాయ కూర అయితే అయిపోయింది. చూడండి కూర మంచిగా ఉడికే కూత ఉడుకుందమ్మా. కూర సూపర్గా ఉడికిందమ్మా. నా కడుపులోకి పోతుందమ్మా బుజ్జి కూర. ఆహా ఓహో దింపేస్తున్నానమ్మా.
ఈ పుచ్చు కూర బాయ్ బాయ్. కూర తింటాం మేము, మీరు చూడండి. బాయ్.